హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్. ఇప్పటికే మీరు ఐసెట్ రాసేసి ఉంటారు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్ ఫీజు ఎంత ఉంది, ఏ కాలేజ్ అయితే మనం జాబ్ చేస్తూ కూడా మేనేజ్ చేసుకోవచ్చు, అసలు బెస్ట్ కాలేజ్ ఏది, ఇలా చాలా డౌట్స్ మీకు ఉండే ఉంటాయి. ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీకు ఈ వీడియోని అయితే తీసుకొచ్చేసాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ లెక్చర్ అయితే వీడియో ఎండింగ్లో పరిచయం చేయబోతున్నారు. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో కమింగ్ టు ద మ్యాటర్, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఐజా కాలేజ్ మంచిర్యాల్. ఈ కాలేజ్ ఫీజు వచ్చేసి 36,000 ఉంటుంది. అండ్ మీరు జస్ట్ ఇంటర్నల్స్ అండ్ సమ్ ఎగ్జామ్స్ రాసుకొని జాబ్ చేస్తూ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సెకండ్ కాలేజ్ వచ్చేసి ట్రినిటీ. పెద్దపల్లిలో ఉన్న ట్రినిటీ కాలేజ్ అనమాట. దీనిలో మీరు కౌన్సిలింగ్లో కనుక మీకు ఏదైనా ర్యాంక్ వచ్చినట్టయితే, ఐసెట్ ఎగ్జామ్లో ఏదైనా ర్యాంక్ వచ్చినట్టయితే మీకు ఫీ అనేది అయితే ఉండదు. కంప్లీట్గా మీరు జాబ్ చేస్తూ మేనేజ్ చేసుకోవచ్చు. థర్డ్ కాలేజ్ వచ్చేసి మదర్ తెరీసా కాలేజ్ పెద్దపల్లి. ఇందులో కూడా మీకు ఐసెట్లో ఏదైనా ర్యాంక్ వచ్చినట్టయితే మీకైతే ఫీ అయితే ఉండదు అండ్ కంప్లీట్లీ మేనేజబుల్. యూ కెన్ డూ యువర్ జాబ్ అండ్ యూ కెన్ ఆల్సో మేనేజ్ ద కాలేజ్ అనమాట. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి అపూర్వ కాలేజ్ కరీంనగర్. ఇందులో కూడా మీకు ఐసెట్లో ఏదైనా ర్యాంక్ వచ్చినట్టయితే మీకు ఫీ అయితే ఉండదు, కంప్లీట్గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి పన్నాల రామరెడ్డి కాలేజ్ బోడుప్పల్. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి లేదా ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్లో చదువుకునే వాళ్ళకి కూడా ద బెస్ట్ కాలేజ్ అనే చెప్పాలి. ద కంప్లీట్ ఫీజు వచ్చేసి 16,000 అయితే ఉంటుంది అండ్ యూ కెన్ మేనేజ్ వైల్ డూయింగ్ యువర్ జాబ్ అనమాట. సిక్స్త్ కాలేజ్ వచ్చేసి ఆర్జీఆర్ సిద్ధాంతి కాలేజ్ సికింద్రాబాద్. కంప్లీట్ మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 27,500 అయితే ఉంటుంది. మీరు జాబ్ చేస్తూ కూడా మేనేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి ఆర్బీవీఆర్ ఇన్స్టిట్యూట్ అబిడ్స్లో ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకి ద బెస్ట్ ప్రిఫరెన్స్. మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 27,000 ఉంటుంది. యూ కెన్ ఆల్సో మేనేజ్ వెల్ డూయింగ్ యువర్ జాబ్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కాలేజ్ వాళ్ళతో కనుక్కొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్తున్నాను. సో యూ కెన్ జస్ట్ గో ఎడ్ బై పుటింగ్ ఇట్ ఇన్ వెబ్ ఆప్షన్స్. తర్వాత కాలేజ్ వచ్చేసి డేవిడ్ మెమోరియల్ కాలేజ్ తార్నాకాలో ఉంది. 16,000 మేనేజ్మెంట్ ఫీ ఉంటుంది. యూ కెన్ మేనేజ్ వైల్ డూయింగ్ యువర్ జాబ్. నెక్స్ట్ వచ్చేసి వివిఎస్ సంఘ్ బసవేశ్వర్ కాలేజ్ బర్కత్పురాలో ఉంటుంది. దీని మేనేజ్మెంట్ ఫీ వచ్చేసి 22,000. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మేనేజ్ అయితే చేయలేము జాబ్ చేస్తూ, బికాజ్ ద కాలేజ్ టైమింగ్స్ అండ్ ద క్లాసెస్ విల్ బి వెరీ స్ట్రిక్ట్. కాకపోతే ఇది సిటీలో ఉంటుంది కాబట్టి ఎవరైతే నైట్ షిఫ్ట్స్ అలా చేస్తున్నారో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి నైట్ మేనేజ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎంఎల్ఆర్ఐటి హైదరాబాద్. దీని కంప్లీట్ మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 71,000 అండ్ కంప్లీట్లీ నాట్ మేనేజబుల్. మీరు జాబ్ చేస్తూ ఈ కాలేజ్లో ఎంబీఏ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. సో దోస్ ఆర్ ప్రిఫరింగ్ టు స్టడీ కెన్ గో టు దిస్ కాలేజ్. బట్ జాబ్ చేస్తే ఎవరైతే మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కాలేజ్కి వెళ్ళకపోవడమే మంచిదని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్జీకేడియా కాచిగూడ. కాచిగూడలో ఉన్న ఆర్జీకేడియా కాలేజ్ మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 25,000 ఉంటుంది. కంప్లీట్గా వెళ్ళకపోయినా అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తూ మేనేజ్ చేసుకోవచ్చు అని కాలేజ్ మేనేజ్మెంట్ అయితే చెప్పారు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సిఎస్ఐ ఈస్ట్ మారేడుపల్లి. ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న సిఎస్ఐ కాలేజీలో మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 26,000 అయితే ఉంటుంది. రెగ్యులర్గా వెళ్ళకపోయినా ఇంటర్నల్స్ ల్యాబ్స్ అవన్నీ ఏంటంటే మేము మేనేజ్ అయితే చేసుకోవచ్చు జాబ్ చేస్తూ కూడా. ఓన్లీ ఫర్ దోస్ ఆర్ డూయింగ్ జాబ్. ప్రతి కాలేజ్ కూడా నేను చెప్పేది జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే రెగ్యులర్ వాళ్ళు కూడా మీరు అపాయింట్మెంట్ లెటర్ కానీ ఆఫర్ లెటర్ కానీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాబ్ చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళకైతే మేనేజ్ చేయడానికి కుదరదు. దేర్ ఆర్ స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ ద కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కేపీఆర్ కాలేజ్ గట్కేసర్. ఇది కూడా మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 10,000 ఉంటుంది అండ్ జాబ్ చేసే వాళ్ళు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సెయింట్ మేరీ సెటనరీ సికింద్రాబాద్లో ఉంటుంది. మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 54,000. మీరు జాబ్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు, బట్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్నల్స్ ల్యాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ద లాస్ట్ అండ్ ద బెస్ట్ కాలేజ్ ఈజ్ ఆరాధన కాలేజ్ విచ్ ఈజ్ ఇన్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది. సో దీని మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 10,000 ఉంటుంది. మీరు జాబ్ చేస్తూ కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఒక లెక్చర్ గురించి చెప్తాను కదా, జస్ట్ వాచ్ దిస్ గ్లిమ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న సార్ పేరు భరత్ అనమాట. ఇతను నిజామాబాద్లోని ఐఫై కోచింగ్ సెంటర్ ద్వారా నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల స్టూడెంట్స్ వాళ్ళకి దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి కోచింగ్ ఇస్తూ దాదాపు చాలామంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యే విధంగా చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ డ్రీమ్ అచీవ్ ఎలాగైతే చేశారు. ఇతనితో నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఐఎమ్ సజెస్టింగ్ యూ హిమ్. హౌఎవర్ ఇట్ ఈస్ యువర్ డిసిజన్ టు టేక్. కాంటాక్ట్స్ కోసం నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ని అయితే రీచ్ అవుట్ చేయండి. అండ్ ఎవరైతే బీటెక్లో
సిఎస్సి, ఏఐ, ఎంఎల్ ఇలాంటి లేటెస్ట్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ కాలేజ్ ఆపర్చునిటీ అయితే నా దగ్గర ఉంది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ద వాట్సాప్ విచ్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.